నమస్తే, వెల్కమ్ టు 9 PM న్యూస్. నేను రాజేంద్ర. బులెటిన్ ముందు హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో లగిచర్ల మంటలు, రైతుల అరెస్ట్ ఇష్యూపై బీఆర్ఎస్ ఆందోళన. అక్టోబర్ నాటికి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యం. ప్రాజెక్ట్ షెడ్యూల్ ప్రకటించిన సీఎం చంద్రబాబు. పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణం. ప్రాజెక్టుపై అసత్యాలు మాట్లాడుతున్నారన్న అంబటి ధ్వజం. తెలంగాణలో ముగిసిన గ్రూప్ 2 పరీక్షలు, త్వరలోనే ఫలితాల వెల్లడికి టీజీపీఎస్సీ సన్నాహం. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీకి 3 రోజుల పాటు వర్ష సూచన. కుటుంబం కోసం రాజ్యాంగాన్నే మార్చేశారు. కాంగ్రెస్ పై నిర్మలా సీతారామన్ విమర్శలు. పేదలకు అండగా ఉండేది కేజ్రీవాలే, బీజేపీ మాటలు నమ్మొద్దన్న సీఎం అతీషి. గబ్బా టెస్ట్లో కుప్పకూలిన టీమిండియా టాప్ ఆర్డర్, 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన రోహిత్ సేన. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. అసెంబ్లీ హాల్లో 5 గంటలకు పైగా సాగిన కేబినెట్ భేటీలో 5 ఆర్డినెన్స్లకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో రైతు భరోసాపై కీలకంగా చర్చించినట్లు తెలుస్తుంది. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 28 నుంచి భూమి లేని వ్యవసాయ కూలీలకు తొలి విడత 6,000 రూపాయల పంపిణీని చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డులపైన చర్చించిన కేబినెట్ సంక్రాంతి తర్వాత కొత్త కార్డుల జారీకి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీటితో పాటు పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. అసెంబ్లీ హాల్లో 5 గంటలకు పైగా సాగిన కేబినెట్ భేటీలో 5 ఆర్డినెన్స్లకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో రైతు భరోసాపై కీలకంగా చర్చించినట్లు తెలుస్తుంది. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 28 నుంచి భూమి లేని వ్యవసాయ కూలీలకు తొలి విడత 6,000 రూపాయల పంపిణీని చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డులపైన చర్చించిన కేబినెట్ సంక్రాంతి తర్వాత కొత్త కార్డుల జారీకి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే వీటితో పాటు పలు అంశాలపై కూడా కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో విచారణ జరిపేందుకు గవర్నర్ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి లభించింది. హైదరాబాద్లో జరిగిన ఫార్ములా రేస్ నిర్వహణలో ఉల్లంఘనలు జరిగాయని, ఒప్పందానికి ముందే నిధులు చెల్లింపులు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ రూపంలో 46 కోట్లు చెల్లించినట్లు దాంతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ వెల్లడించింది. దీనిపై విచారణ జరపాలని ఏసీబీని కోరింది. ఆ సమయంలో పురపాలక శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్, అప్పటి చీఫ్ ఇంజనీర్లతో పాటు సంబంధిత మంత్రిగా ఉన్న కేటీఆర్ను విచారించేందుకు ఏసీబీ పర్మిషన్ కోరింది. 2 అధికారులపై విచారణకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం కేటీఆర్పై విచారణ కోసం గవర్నర్కు లేఖ రాసింది. న్యాయ నిపుణుల సలహాల అనంతరం ఆయన విచారణ జరిపేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఇదే అంశంపై మంత్రి పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. గవర్నర్ నుంచి విచారణకు అనుమతి వచ్చిందని, ఇక చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని వెల్లడించారు. ఈ ఫార్ములా రేసులో జరిగిన దోపిడీ, స్వలాభం కోసం చేసిన పనులపై కేబినెట్లో చర్చించామన్న పొంగులేటి ఏసీబీ విచారణలో డొంక కదులుతుందని అన్నారు. జైలు నుంచి వచ్చాక పాదయాత్ర చేస్తారా లేక మోకాళ్ళ యాత్ర చేస్తారా వాళ్ళ ఇష్టమంటూ కేటీఆర్ను ఉద్దేశించి సెటైర్ వేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, ఇప్పటికే కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సందర్భంగా మరోవైపు కేటీఆర్ని విచారించడానికి గవర్నర్ ఆమోదం కూడా లభించినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, అయితే అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగినటువంటి కేబినెట్ సమావేశం దాదాపుగా 4 గంటల పాటు సమావేశం జరిగింది. సమావేశంలో ఇటు పాలనాపరంగా ప్రభుత్వానికి సంబంధించి
బిల్లులతో పాటుగా అటు రాజకీయ అంశాలపై కూడా కొంత చర్చ జరిగినట్టుగా సమాచారం అయితే అందుతుంది. దాంట్లో భాగంగా మరొక వైపు ఏదైతే మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టుగా గత 10 ఏళ్లలో జరిగిన అవినీతిపై మేము విచారణ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. దాంట్లో భాగంగా అయితే ఈ కార్ రేసింగ్ కు సంబంధించిన అంశం మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుకుంది. దాంట్లో భాగంగా ఈ కార్ రేసింగ్ కు సంబంధించి జరిగినటువంటి అవినీతిపై విచారణ చేపట్టాలని చెప్పి ఏసీబీకి కోరడం జరిగింది. దాంట్లో ఇటు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అంశము, దాంతో పాటుగా అధికారులు అయితే ఐఏఎస్లకు సంబంధించినటువంటి ఇరువురు కూడా ఉన్నారు కాబట్టి ఆ రెండింటిపై ప్రభుత్వం గవర్నర్ ను కోరడం జరిగింది. దానికి సంబంధించి ఈ కార్ రేసింగ్ కి సంబంధించి ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ కి సంబంధించిన దానిపై పర్మిషన్ కూడా రావడం జరిగింది. ఇక ఈ రోజు రాత్రికి లేదా రేపు పొద్దున ప్రభుత్వం నుంచి ఇటు ఏసీబీకి ఈ కార్ రేసింగ్ సంబంధించిన దాంట్లో జరిగినటువంటి అవినీతిపై వారికి లేఖ రాయనున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఈ కార్ రేసింగ్ కి సంబంధించినటువంటి ఏజెన్సీలు కానీ అప్పుడున్నటువంటి మంత్రి, దాంతో పాటుగా ఎంఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వారందరుగా ఒక్కొక్కరుగా వారికి విచారణ జరగబోతుంది మరికొద్ది రోజుల్లోనే. ఇక దీంతో పాటుగా విచారణ అనంతరం ఖచ్చితంగా ఎంత మేరకు అవినీతి జరిగింది, మన రాష్ట్రానికి సంబంధించి మన దేశం దాటినటువంటి డబ్బులు ఎంత, వీటన్నిటిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మంత్రులు చెప్పినట్టుగా కొద్దిసేపటి క్రితం పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. గతంలో చెప్పినటువంటి బాంబుల విషయంలో మేము కేవలం ఒక సమాచారాన్ని మాత్రమే చెప్పడం జరిగింది, సమాచారంగా కాకుండా ఒక్కొక్కటిగా ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి ఒక్క అవినీతి కూడా బయటపడుతుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇక ఈ కార్ రేసింగ్ తో పాటుగా అప్పుడు జరిగినటువంటి విద్యుత్ ఒప్పందాలు కానీ ఒక్కొక్కటిగా బయటికి వస్తాయని చెప్పేసి కూడా వారు కొద్దిసేపటి క్రితం మీడియా చిట్ చాట్ లో వెల్లడించారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. తెలంగాణ గ్రూప్ 2 పరీక్షల్లో టీడీపీ గురించి ప్రశ్నలు రావడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది టీజీపీఎస్సీనా లేక టీడీపీఎస్సీనా, ఇది తెలంగాణ ప్రభుత్వమా తెలుగుదేశం ప్రభుత్వమా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తున్న కుట్ర కాదని, తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేస్తున్న కుట్రంటూ మండిపడ్డారు. అసలు తెలంగాణ పరీక్షల్లో తెలుగుదేశం ప్రస్తావన ఎందుకంటూ నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ టీడీపీ మోసాలు ద్రోహాలు తెలంగాణ సమాజం ఎప్పటికీ మరిచిపోతున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర రేవంత్ రెడ్డి చెరపాలనుకుంటే చెరిగిపోతున్నారు. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు సైతం దీనిని ఖండించారు. ఈరోజు టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో అడిగిన ప్రశ్నలను చూస్తే టీజీపీఎస్సీనా లేక ఏపీపీఎస్సీ పరీక్షనా అనే అనుమానం కలగక మానదన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమ ఉనికిని లేకుండా చేస్తున్న కుట్రలో టీజీపీఎస్సీని కూడా భాగస్వామ్యం చేయడం ఆంతర్య దుర్మార్గమని హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర స్థానంలో సమైక్య పాలకుల చరిత్రను చేర్చడమే మార్పు అంటే అని ప్రశ్నించారు. చెరిపేస్తే చెరిగిపోవడానికి తెలంగాణ చరిత్ర పోరాటం పేపర్ మీద చేసిన సంతకం కాదు, కాలం మీద చేసిన సంతకమని హరీష్ రావు అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ రోజు జరిగిన పరీక్షలో టీడీపీకి సంబంధించిన ప్రశ్న అడగడం ఇటు ప్రతిపక్షాలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, ఇవాళ జరిగిన గ్రూప్ 2 పరీక్షలో టీడీపీకి సంబంధించిన ఆ ప్రశ్న, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ఆ ప్రశ్న రావడం, దీనికి సంబంధించిన మాత్రం ఏదైతే ఆ టీడీపీకి సంబంధించిన ప్రశ్న రావడం పైన కూడా ఇప్పటివరకు ఆ బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా మగ్గుమంటున్నారు. ఒక పక్క మాజీ మంత్రి హరీష్ రావు, ఒక పక్క మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ సంబంధించిన చాలా మంది నేతలు కూడా ఈ విషయం పైన కూడా ప్రశ్నిస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాని దత్తతగా తీసుకుని అక్కడ నీటిపారుదల ప్రాజెక్టు అభివృద్ధి చేస్తుంది నిజమా కాదా అనే క్వశ్చన్ కూడా ఇవాళ గ్రూప్ 2 పరీక్షలో వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, టి సుబ్బిరామరెడ్డి,
కావూరి సాంబశివరావు కంపెనీలు ఏమిటో గుర్తించండి అంటూ కూడా ఈ ఎగ్జామ్ లో మాత్రం ఇవాళ క్వశ్చన్ వచ్చింది. అయితే ఈ ప్రశ్నాపత్రానికి సంబంధించినందుకు మాత్రం టీజీపీఎస్సీ పరీక్ష లేక ఏపీపీఎస్సీ పరీక్ష అనే అనుమానం కూడా కలుగుతుంది అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇప్పటివరకే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా టీజీపీఎస్సీ కూడా ప్రశ్నిస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదైతే గ్రూప్ 2 లో టీడీపీ ఆ ప్రశ్నలకు సంబంధించినందుకు మాత్రం ఇది తెలంగాణ ప్రభుత్వమా లేదంటే తెలుగుదేశం ప్రభుత్వమా అనే దానిపైన కూడా ఇప్పటివరకే ప్రశ్నిస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేసే కుట్రలో భాగంగానే తెలుగుదేశం ఆ ప్రస్తావన తీసుకొస్తున్నారు. తెలుగుదేశం ప్రస్తావన మాత్రం ఎందుకు ఈ పరీక్ష పేపర్ లో వచ్చింది అనే దానిపైన కూడా ఇప్పటివరకే ప్రశ్నిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్తూ కాంగ్రెస్ టీడీపీ మోసాలు తెలంగాణ ఆ ద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మర్చిపోదు తెలంగాణ అంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా ఎక్స్ వేదికగా మాత్రం ఖండిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనిపైన ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. దీంతో పాటుగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు మాత్రం ఈ పరీక్షలో వచ్చిన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో క్వశ్చన్స్ పైన ఇప్పటివరకే ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా రీసెంట్ గా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేస్తుంది. కానీ గతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణలో ఏదైతే ఉండేదో ఆ విగ్రహం పైన కూడా ప్రశ్నలు ఇప్పటివరకు టీజీపీ ఎగ్జామ్ లో అడిగారు కాబట్టి చెరిపోవడానికి తెలంగాణ చరిత్ర అనే దానిపైన కూడా ఇప్పటివరకే పూర్తి స్థాయిలో మాత్రం బీఆర్ఎస్ నేతలు మాత్రం ఒక పక్క తెలంగాణ విగ్రహ ప్రశ్న పైన కూడా హర్షం వ్యక్తం చేస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరోపక్క మాత్రం ఒక పక్క టీడీపీకి సంబంధించిన ఆ ప్రశ్నలు రావడం పట్ల మాత్రం ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో లగిచర్ల రగడరేగింది. ఒకవైపు పర్యాటక శాఖపై చర్చకు ప్రభుత్వం సిద్ధమైతే ప్రతిపక్ష బీఆర్ఎస్ లగిచర్ల ఘటనపై చర్చకు పట్టుపట్టింది. లగిచర్ల రైతుకు బేడీలు వేసిన ఫోటోలతో సభలోనే ఆందోళనకు దిగింది. ముందు లగిచర్ల ఘటనపై చర్చ, ఆ తర్వాతనే ఏదైనా అంటూ సభలో నిరసన గలం వినిపించింది. సభలో గందరగోళ పరిస్థితుల్లో స్పీకర్ మార్షల్స్ను రంగంలోకి దించారు. అయినా లగిచర్ల రైతుకు బేడీలు వేసిన అంశంపై చర్చకు పట్టుబట్టారు బీఆర్ఎస్ సభ్యులు. ప్లకార్డులు మార్షల్స్కు ఇచ్చేయాలని స్పీకర్ ప్రతిపక్ష నేతలను కోరారు. అయినా ఆందోళన విరమించకపోవడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్. ప్లే కార్డ్స్ ఇవ్వండి. హరీష్ రావు గారు మీకు మాట్లాడే అవకాశం. హరీష్ రావు గారు మీకు మాట్లాడే అవకాశం ఇస్తా అని చెప్పినా నేను. ప్లే కార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేసేసేయండి. సభ్యులు మీ స్థానాలలో మీరు కూర్చోండి, అవకాశం ఇస్తా నేను. The House is urgent to meet again at 10 a.m. 17th December 2024, Tuesday. సభ వాయిదా పడిన తర్వాత కూడా అసెంబ్లీ ప్రాంగణంలో లగిచర్ల మంటలు కొనసాగాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లగిచర్ల ఇష్యూకు సంబంధించిన ప్లకార్డులతో నిరసనకు దిగారు. లగిచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చ పెట్టకుండా రేవంత్ రెడ్డి పారిపోయారని కేటీఆర్ మండిపడ్డారు. మా భూములు మేము ఇవ్వమన్న పాపానికి రైతులను జైల్లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారంటూ ప్రశ్నించారు. లగిచర్ల నిజాలు బయటకు వచ్చేంత వరకు బాధితుల తరపున పోరాటం చేస్తామన్నారు కేటీఆర్. 40 రోజులుగా చేయని తప్పుకు, ఏ తప్పు చేయకపోయినా కేవలం తమ భూమి తమకే ఉండాలని కోరుకున్నందుకు తమ భూమిని ప్రభుత్వం గుంజుకుంటుంటే ప్రతిఘటించినందుకు మా భూమి మేము ఇయ్యం అని చెప్పిన పాపానికి ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామానికి సంబంధించిన గిరిజన రైతులు, దళిత రైతులు, బలహీన వర్గాల రైతులను గత 30 రోజుల పైచిలకు జైల్లో పెట్టిన నికృష్టపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంత అప్రజాస్వామికంగా అంటే తమ భూములు తాము ఇవ్వము అంటే వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిని థర్డ్ డిగ్రీ టార్చర్ కూడా పోలీస్ కస్టడీలో గురి చేసినారు. మేము శాసనసభ వేదికగా ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాం,
నీ అయ్య జాగీరా తెలంగాణ, నీ అయ్య జాగీరా కొడంగల్, భూమి ఇయ్యా, నా సొంత భూమి నేను ఇయ్యా అంటే జైల్లో పెట్టేందుకు ఎవరు నువ్వు? నియంతవా, రారాజువా, చక్రవర్తివా? ఏమనుకుంటున్నావు నీకు నువ్వు? ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసనసభ. ఆ శాసనసభలో చర్చ పెట్టమంటే దమ్ము లేక పారిపోయిన దద్దమ్మ రేవంత్ రెడ్డి. అందుకే నేను అంటా ఉన్నా, నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ రైతుల తరపున కొట్లాడుతూనే ఉంటాం. ఈరోజు ఒక రూపంలో వచ్చినాం, రేపు ఇంకో రూపంలో వస్తాం. సర్పంచ్ల బకాయిల చెల్లింపులపై స్పష్టమైన ప్రకటన చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సర్పంచ్ల పెండింగ్ బిల్లుల అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సంవత్సర కాలం నుంచి పెండింగ్ బిల్లులతో పాటు సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందంటూ హరీష్ రావు సభలో చెప్పడంతో మంత్రి సీతక్క జోక్యం చేసుకుని బీఆర్ఎస్ హయాంలోనే నిధులు మంజూరు చేయకుండా కాలయాపన చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదంటూ హరీష్ రావు చెబుతూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. తొందరలో ఇస్తాం కాదు అధ్యక్ష, స్పష్టమైన డేట్ చెప్పి గ్రామ పంచాయతీ ఎన్నికలు మీరు పెట్టబోతున్నారు, ఆ లోపు వాళ్ళ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పెండింగ్ బిల్లులు అయితే ఇవి లాస్ట్ ఏదో 1-2 ఇయర్స్ నుంచి కాదు సార్, 2014 నుంచి కూడా ఇట్లనే వస్తూ వచ్చింది. పెండింగ్ బిల్స్ నా దగ్గర ఉన్నాయి, కావాలంటే వాళ్ళకి ఆ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వీరి హయాంలో ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ రోజు హరీష్ రావు గారే ఉన్నారు. వారు ఇంత బాధపడుతున్నారు. మీ చేతిలో ఉండి ఇట్లా ఒక సంతకం పెట్టించుంటే ఆ రోజు అన్నీ క్లియర్ అయ్యేటి. మేము వచ్చినాక సర్పంచ్లో లేరు, సర్పంచ్ల బిల్లులు మా దగ్గర పెండింగ్ లేవు. మరి బీఆర్ఎస్ అంటే వెల్కమ్ బ్యాక్. 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అన్న ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు వల్ల 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు. సోమవారం పోలవరం కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టు సందర్శించారు చంద్రబాబు. మొదట ఏరియల్ వ్యూ చేసి ఆ తర్వాత మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర అధికారులతో కలిసి వ్యూ పాయింట్కు వెళ్లారు. పోలవరం గ్యాప్ 1 పనులను పరిశీలించి ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. ప్రాజెక్ట్ రోడ్డు మార్గం ద్వారా నిర్మాణ ప్రాంతానికి వెళ్లి అక్కడ పనులు పరిశీలించారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి పోలవరం ప్రాజెక్ట్ పనుల షెడ్యూల్ను ప్రకటించారు. కొత్తగా డయాఫామ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ రెండు కూడా పేర్లుగా చేయొచ్చని కూడా ఇండికేషన్ ఇస్తున్నారు. దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం. ఇంకో పక్క దెబ్బతిన్న డయాఫామ్ వాల్ స్థానంలో కొత్త డయాఫామ్ వాల్ ఇప్పుడే మీరు చూశారు, అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. కొత్త డయాఫామ్ వాల్ ఎక్విప్మెంట్ అంతా కూడా వస్తుంది, మెషిన్స్ అవన్నీ. ఇది జనవరి 2వ తారీఖున ప్రారంభం అవుతుంది, వర్క్ స్టార్ట్ అవుతుంది. 2026 మార్చి నాటికి డయాఫామ్ వాల్ అన్నారు, కానీ నేను చాలా స్పష్టంగా చెప్పింది డిసెంబర్కే పూర్తి చేయమంటున్నాం. 2025 డిసెంబర్కే డయాఫామ్ వాల్ పూర్తి కావాలని. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 డిసెంబర్ 10న పనులు మొదలవుతాయి. 26 ఫిబ్రవరిలో పూర్తి చేస్తా ఉన్నారు. అవసరమైతే ప్రీపోన్ చేయమంటున్నాం. ప్రాజెక్ట్ ని ఎట్టి పరిస్థితిలో 2026 అక్టోబర్ ఆ ప్రాంతానికి పూర్తి చేయాలని టార్గెట్. అంతే కదా, 2026 కాబట్టి అప్పటికి పూర్తి చేయాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నాం. దానికి మైన్యూట్ డీటెయిల్స్ కూడా వర్కౌట్ చేయమన్నాను. నేను చెప్పింది బ్రాడ్ మైల్ స్టోన్స్. దీనికి డీటెయిల్డ్ గా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తయారు చేయాలి. ఏ డేట్కు ఏ పని ఎంత వర్క్ అవుతుంది, దానికి ఫ్లో చార్ట్ కూడా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేయాలి. ఈ క్లారిటీ ఎగ్జిక్యూట్ చేసే ఇంజనీర్లకి అటు సిడబ్ల్యూసి, ఇటు పిపిఏ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎక్స్పర్ట్స్ కమిటీకి కూడా క్లారిటీ ఉండాలి. దీంట్లో ఏమాత్రం కూడా కాంప్రమైజ్ లేదు. ఏదైనా కానీ క్లియరెన్సెస్ కావాలంటే ఇప్పటి నుంచి విధ్వంసం, ఐ కెన్ సే విధ్వంసం. ఒకసారి బాధ ఇస్తుంది, ఆవేదన ఇస్తుంది, కోపం వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఒకసారి హెల్ప్లెస్ అవుతాం. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2021కి ప్రాజెక్ట్ పూర్తి అయిపోయేది. 2021కి అయిపోయిండేది. 2020-21 పూర్తి అయి ఉంటే ఈ రోజు రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ వచ్చేటో ఒకసారి చూసుకోవాలి. పట్టిసీమ ప్రాజెక్టు తీసుకపోతే దాన్ని ఎగతాళి చేశారు. ఎందుకు కట్టారన్నారు, ఎక్కడ స్టోరేజ్ ఉందన్నారు.
ఆ పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎడారి అయిపోయేది. అలాంటివన్నీ విన్యాసాలు చేశారు. ఇప్పుడు 10 ఏళ్లుగా పట్టిసీమి శ్రీరామ రష్ అయిపోయింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్తుంది కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి పోలవరాన్ని కేంద్రం డబ్బులు ఇస్తాను పెట్టారు. అదే గాని ఆ రోజు గాని పూర్తయి ఉంటే ఈ రోజు మనం పోలవరం అమరావతి రెండు కూడా టైంలో అయి ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కుడి ఎడమగా ముందుకు పోయేవాళ్ళం. ఈ రోజు ఎక్కడో వే బిలోకి వెళ్ళిపోయాం. ఈ 5 ఏళ్లలో అధఃపాతాళానికి వెళ్ళిపోయాం మనం. మీరు గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ లో వచ్చే ఆదాయం వల్ల వాళ్ళు బెటర్ గా దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణ ఈరోజు. అది ఆ రోజు నేను చేసినటువంటి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసాం. ఆటో పైలట్లు ఎడతా ఉంది, ఎవరు వచ్చినా కూడా జరిగిపోతా ఉంది, ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. పోలవరం అంశంలో సీఎం చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు. చంద్రబాబు అవగాహన రాహిత్యం వల్లే ప్రాజెక్టు ఆలస్యమందన్నారు. డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. పోలవరంలో జరిగిన కీలక పనులని వైసీపీ హయాంలోనే జరిగాయని, ప్రాజెక్టు కోసం కేంద్రం తాజాగా విడుదల చేసిన నిధులకు వైఎస్ఆర్సీపీనే కారణమన్నారు. మాట్లాడిన ప్రతి మాట కూడా అసత్యాలతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడారు. ఎందుకంటే నేను అద్యాంతం ఫాలో అయ్యాను. మాజీ ఇరిగేషన్ మంత్రిగా ఆ ప్రాజెక్టులో ఏం జరిగిందో నేను 2.5 సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా చూశాను. అంతకు ముందు జరిగినటువంటి విషయాలను కూడా సమగ్రంగా తెలుసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. కేంద్రం చేయవలసినటువంటి ప్రాజెక్టుని టోటల్గా కేంద్రం తీసుకోవాలి, కేంద్రమే ఖర్చు పెట్టాలి, కేంద్రమే చేయాలి. అలాంటి ప్రాజెక్టుని మీరొద్దు మేము చేస్తామని చెప్పి బతిమలాడి బామాలి తీసుకున్నారు మీరు. అది చరితాత్మకమైన తప్పిదం మీరు చేశారు. పైగా 16లో తీసుకుంటూ 13-14 రేట్లతో మేము పూర్తి చేస్తామనేటువంటి మాటతో మీరు తీసుకుని పెద్ద తప్పిదం చేసినటువంటి వ్యక్తులు మీరు, నారా చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే స్పీడ్ గేట్లు మేమే అమర్చామని చెప్పారు. స్పీడ్వే గేట్లు ఉంటాయి కదా, ఆ గేట్లు మేమే అమర్చామని చెప్పారు. అవినీతి అంట. ఎవరు అవినీతి? కుట్ర అంట. ఎవరు కుట్ర? అవినీతి మీరు. నేను అనలేదుగా. ఎవరన్నారు? మోడీ గారు అన్నారు. ఏటీఎం, ఏది ఏటీఎం? పోలవరం ఇది ఏటీఎం అని మీ ప్రధానమంత్రి గారే అన్నాడు. ఫండ్ ఇచ్చా ఆయన అన్నాడు. అవినీతి ఎవరిదండి? మాదే మీదే. మీరు పూర్తిగా అవినీతి చేశారు, పూర్తిగా అన్యాయం చేశారు, అవగాహన రాహిత్యం చేశారు. సందు దొరికింది కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇది తగదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. ఇద్దరు నేతలు నామినేటెడ్ పోస్టులతో పాటు నాగబాబు ప్రమాణ స్వీకారంపై చర్చించారు. కేబినెట్లోకి మంత్రిగా నాగబాబును తీసుకునేందుకు ఇటీవలే నిర్ణయం తీసుకోగా ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయాలన్న అంశంపై ఇద్దరు నేతలు చర్చించినట్లు తెలుస్తుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత జోగి రమేష్ పాల్గొన్నారని టీడీపీ అధిష్టానం సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. నిన్న జరిగిన కార్యక్రమం వివరాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేరుగా అడిగి తెలుసుకున్నారు. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పార్థసారథి గౌతు శిరీషను వివరణ కోరాలని పార్టీ వర్గాలకు లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నేతలతో పాటు వైసీపీ నేత పాల్గొనడంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని కోలార్లో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. కోలార్ నగర ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ టాటా ట్రస్ట్ నిర్మించిన డిజిటల్ సర్వీస్ సెంటర్ను ఆయన పరిశీలించారు. ఆరోగ్య శాఖ నుంచి రోగుల పూర్తి సమాచారాన్ని సేకరించి అవసరమైన సలహాలు సెంటర్ అందిస్తుంది. 8 సంవత్సరాల నుంచి డిజిటల్ సర్వీస్ సెంటర్ పనిచేస్తుంది. ఇదే తరహాలో సెంటర్ను ఏపీలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. లోకేష్ వెంట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, డిహెచ్ఓ శ్రీనివాస్ ఉన్నారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. లోక్సభలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఇటీవలే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపగా ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టాలని కేంద్రం భావించింది. అయితే అకస్మాత్తుగా బిజినెస్ లిస్ట్ నుంచి తొలగించిన కేంద్రం రేపు బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అనంతరం ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనుంది. లోక్సభలో మొత్తం 543 మంది సభ్యులు ఉండగా అందులో ఎన్డీఏకు 293 కూటమి బలం ఉంది. ఇక 234 ఇండి కూటమికి ఉంది. జమిలీ బిల్లుకు ఆమోద ముద్ర పడాలంటే 3/2 ఎంపీల మద్దతు అవసరం. అంటే 361 మంది సభ్యుల మద్దతు లభిస్తే జమిలీ బిల్లు లోక్సభ నుంచి ఆమోదం పొందనుంది. ఇక రేపు లోక్సభ ముందుకు బిల్లు రానుండడంతో బీజేపీ అధిష్టానం తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. రేపు తప్పనిసరిగా సమావేశాలకు హాజరు కావాలని తెలిపింది. రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చను ప్రారంభించిన నిర్మలా సీతారామన్ రాజ్యాంగ సవరణలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్పై నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ అమల్లోకి వచ్చిన ఏడాది కాలంలోనే నెహ్రూ భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా సవరణ చేశారన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కాకుండా కుటుంబ రాజకీయాల కోసమే కాంగ్రెస్ రాజ్యాంగ సవరణలు చేస్తుందంటూ ఆరోపించారు. It was essentially to curb the freedom. So India, a democratic country, which prides itself even today about freedom of expression, saw the first interim government coming up with a constitutional amendment which was to curb the freedom of speech of Indians. Coming November 76, the amendment demonstrates the progression of the Prime Minister and her government from having near absolute power without a coherent program other than the protection of her primary to power expressed through fundamental constitutional change. So, unquote. Exactly the point that I'm putting forth about emergency, the way in which 42nd Amendment passed through, how opposition leaders were all in the jail, not one person to oppose in the Rajya Sabha, in the Lok Sabha, just 5 of them speaking against it. When Granville Austin has said this, poor Jairam Ramesh did not mind quoting something else from Austin, but ignored this. రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. దేశం కోసం ఏనాడు పోరాటం చేయని బీజేపీ నెహ్రూ ఇందిరాగాంధీలను కించపరచడం ఆశ్చర్యంగా ఉందన్నారు. జాతీయ జెండా రాజ్యాంగాన్ని ఎప్పుడు గౌరవించిన వారు రాజ్యాంగంపై తమకు పాఠాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు. బీజేపీ ప్రాథమిక సమస్యల పరిష్కారానికి ఆసక్తి చూపని బీజేపీ అసలు రాజ్యాంగానికి అనుకూలమా వ్యతిరేకమా అంటూ ప్రశ్నించారు ఖర్గే. ऑर्गेनाइजर में 51-52 के चुनावों के दौरान यूनिवर्सल अडल्ट फ्रेंचाइज के खिलाफ लिखा गया. ये तो सही है ना. उन्होंने बोला, ये कहा, पंडित नेहरू would live to confess the failure of universal adult franchise in India. Shall I read? Pandit Nehru would live to confess the failure of universal adult फ्रेंचाइज इन इंडिया. यानी यूनिवर्सल अडल्ट फ्रेंचाइज को जो महिलाओं को वोटिंग मिलता था, जो शूद्रों को वोटिंग मिलता था, जो गरीब लोगों को मिलता था, इसके बारे में अपोज अगर कोई करे वो आरएसएस के लोग करे, ये लोग जनसंघ के लोग करे, और आज हमको पाठ पढ़ाते हो. बाबा साहब अंबेडकर. రాజ్యసభలో 42వ రాజ్యాంగ సవరణపై వాడి వేడి చర్చ జరిగింది. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ పౌరుల హక్కులను హరించారంటూ నిర్మలా సీతారామన్ ఆరోపించారు. దాంతో నిర్మలా ప్రసంగానికి అడ్డుపడిన కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అదే ఇందిరాగాంధీ 1978లో 42వ సవరణలను తొలగించేందుకు మద్దతుగా 44వ సవరణకు ఓటేశారంటూ గుర్తు చేశారు. అయితే జైరాం రమేష్ వ్యాఖ్యలపై చురకలంటించారు జేపీ నడ్డా. 1978లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని 44వ సవరణ చేసింది మొరార్జీ దేశాయ్ అంటూ గుర్తు చేశారు. How opposition leaders were all in the jail, not one person to oppose in the Rajya Sabha, in the Lok Sabha, just 5 of them speaking against it. When Granville Austin has said this, poor Jairam Ramesh did not mind quoting something else from Austin, but ignored this. I have Granville Austin in my hands right now, and the same Granville Austin writes that the 40
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషి మరోసారి విమర్శలు గుప్పించారు. వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దని అక్కడి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అతీషి సల్వార్ కమీజ్, సాలువా 500 రూపాయలు మీ 5 ఏళ్ల అవసరాలను తీర్చలేవని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్నికలప్పుడు బీజేపీ ఇచ్చే వాటి కోసం ఆశపడొద్దని అతీషి సూచించారు. అరవింద్ కేజ్రీవాల్ ఆలోచనల నుంచి వచ్చిన ఉచిత కరెంట్, ఉచిత తాగునీరు, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, మొహల్లా క్లినిక్లలో ఉచిత వైద్యం లాంటివి మీ 5 ఏళ్ల అవసరాలను తీర్చగలుగుతాయంటూ తెలిపారు. ఢిల్లీలో పేదల కోసం పనిచేసే నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఒక్కరే కాబట్టి పేదలు బీజేపీ నాయకులతో చాలా జాగ్రత్తగా ఉండాలని అతీషి తెలిపారు. ఎందుకంటే బీజేపీ నాయకులు అభివృద్ధి పేరుతో పేదల ఆవాసాలను ధ్వంసం చేస్తారని, ఓట్లను తొలగిస్తారని ఆరోపించారు ఆమె. గబ్బా టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో జైస్వాల్, గిల్, కోహ్లీ తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాటపట్టారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఇంకా 394 పరుగులు వెనకబడి ఉంది. ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకోవాలంటే రోహిత్ సేన ఇంకా 195 రన్స్ చేయాలి. వర్షం అంతరాయం కలిగించడంతో ఇవాళ 33 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.